పండుగకైనా నా కొడుకు వస్తాడో రాడో చూద్దాం. ఒరే ముసలోడా, ఇంకెన్ని రోజులు కూర్చుంటావు ఇక్కడ? పండగ సెలవులు కూడా అయిపోవస్తున్నాయి. ఇంకా నీ కొడుకు పట్నం నుండి రాడు. సర్లే నువ్వు వెళ్ళు. ఒరే ముసలోడా, నీకెన్నిసార్లు చెప్పినా మారవు వినవు. ఛీ! ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఈసారి పండక్కి నా కొడుకు వస్తాడు, చూస్తా ఉండు. వస్తాడు. సర్లే, అది కూడా చూస్తా. అయ్యా శివయ్య, ఈసారి పండక్కైనా నా కొడుకు వచ్చేటట్టు చూడయ్యా. వాడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నాన్నగారు, ఈ పండక్కి నేను వచ్చేసాను. రాయ్యా రా. అరే, నీకోసం ఎన్ని పండగలకి ఎదురు చూశాను రా. ఈసారి ఆ శివయ్య నన్ను కరుణించాడ్రా, నిన్ను రప్పించాడ్రా. పండగ చేసుకుందాంపా. రా నాయనా రా. అలాగే నాన్నగారు. రా అక్కడ కాళ్ళు కడుక్కొని. నాన్నగారు మీరు వెళ్ళండి, నేను కాళ్ళు కడుక్కొని వచ్చేస్తా. కాళ్ళు కడుక్కొని రా, నేను అక్కడ కూర్చొని ఉంటా. ఒక్కగానొక్క కొడుకురా. మీ అమ్మ చచ్చిపోయి చాలా కాలం అయింది. నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చాలా దూరంగా ఉంటున్నావు. అప్పుడప్పుడు పండగకు వస్తావని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆఖరికి ఈ పండగకు వచ్చావు. చాలా సంతోషంగా ఉంది నాయన, ఈ పండగకి నువ్వు వచ్చినందుకు. ఎంతో సంతోషంగా ఉందిరా, ఎంతో సంతోషంగా ఉంది. రే ముసలోడా, ఎవరితో మాట్లాడుతున్నావురా? అక్కడ ఎవరు లేరుగా? ఈ పండగ కూడా మీ కొడుకు రావట్లేదని ఫోన్ చేశాడు. నీ కొడుకు డబ్బులు ఇవ్వమని మనీ ఆర్డర్ చేశాడ్రా, ఇదిగో. ఎంతో ఆశతో కొడుకు వస్తాడని చూస్తే వాడు రాకుండా డబ్బులు పంపించాడా? వాడికి తెలియదంట్రా, ఈ తండ్రి డబ్బు కోసం కాదు వాడి కోసం ఎదురు చూస్తున్నాడని. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా వాడు? నువ్వు మానవురా ఇంకా. పట్నం మోజులో, సంపాదన మోజులో పడి మర్చిపోకండి ప్లీజ్.